గురుగారు ఇంతకుముందు మీరు హరిశ్చంద్రోపాఖ్యానం చెప్పినప్పుడు ఆయన రాజసూయ యాగం చేసిన దానికి ఆ పాపం అనుభవించడానికి 12 సంవత్సరాలు ఆయనకి కల్లాగా గడిచింది అన్నారు. ఇలా ఈ లవణ కళ్ళలో మహారాజు 12 ఏళ్ళు గడిచింది ఆయన. అదే 12 సంవత్సరాలు కళ్ళ గడవటం కాకుండా కళ్ళలో ఒక 12 సంవత్సరాలు. రాత్రిలోనే ఆయనకి అదంతా అనుభవానికి వచ్చింది. ఇప్పుడు ఈ లవండ్ అనే మహారాజుకు కూడా అదే కారణం చేత ఒక ముహూర్త కాలంతో ఇదంతా కూడా అనుభవానికి వచ్చింది. అంటే ఇప్పుడు ఈయన కూడా పాపం అనుభవించడానికి కోసంగా ఇలా అయింది అని అనుకోవాలి గురుగారు. పాపం అనుభవించడం కోసం కాదు ఇది. రాజసూయ యాగం అనేది చేసినప్పుడు ఇటువంటి కష్టంలోకి వెళ్తారు. ఈ రాజసూయ సహజంగా పాపం చేసినప్పుడు కష్టంలోకి వెళ్తారు అన్నది మనకందరికి తెలిసిన విషయం. మీకు ఎన్నోసార్లు చెప్పాను, పుణ్యం కూడా కష్టాన్ని ఇస్తుంది, మీకు తెలియదు అని. ఎందుకు ఇస్తుందంటే ఆ పుణ్యానికి సమమైన మేలు నీకు జరగాలంటే, సుఖం కలగాలంటే నీకు ఆత్మజ్ఞానమే దానికి సరైంది. ఆ ఆత్మజ్ఞానం కలగటం కోసం అని చెప్పి ఇదిగో ఇప్పుడు ఈ లవణుడు అనే మహారాజుకి ఎలా అయితే అనుభవం కలిగిందో అటువంటి అనుభవము ఒక్క ముహూర్త కాలంలోనే అనుభవానికి వస్తుంది. కానీ అందులో ఉన్నప్పుడు మాత్రం ఆ దీర్ఘత్వంగానే ఉంటుంది. ఎందులో ఉన్నప్పుడు ఆ చండాల యోగం కలిగింది కదా అతనికి. అవును గురుగారు. ఆ అనుభవ కాలంలో మాత్రం అతనికి 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వచ్చినట్లు, 100 ఏళ్ళు వచ్చినట్లుగానే అనుభవానికి వస్తుంది. ఇప్పుడు అతని మీసాలు తెల్లని మంచు గప్పిన అవును. గడ్డి పోసల్లాగా అయిపోయి ఉన్నాయి అని చెప్పి, అంటే నెరిసిపోయి ఉన్నాయని చెప్పి చెప్పారు కదా మొదట్లోనే. అవును గురుగారు. అలా ఆ వయో అనుభవం కూడా కలుగుతుంది. పిల్లలు వాళ్ళతోటి ఉండే అనుబంధము, ఆ అనుభవాలన్నీ కలిగినాయి. కరువు అనే అనుభవం కలిగింది. దానంతా వర్ణించారు ఇక్కడ. కాబట్టి ఇదంతా కూడాను భ్రాంతి వల్ల కలుగుతున్నది. ఈ భ్రాంతి తీరటానికి ఈ రాజసూయ యాగం అనే గొప్ప ఫలితం, అంటే ధర్మ సంరక్షణ అనే దాంట్లో రాజసూయ యాగం చేస్తారు. అంటే ఇది ధర్మం అని చెప్పి నిర్ణయం అయిన తర్వాత ఈ ధర్మాన్నే లోకమంతా పాటించాలి అని చెప్పి ఆ ధర్మద్రష్ట ప్రకటిస్తాడు. ప్రకటించి కాదనేవాళ్ళు నాతోటి యుద్ధం చేయవచ్చు, అవుననేవాళ్ళు నేను చెప్పినట్లుగా మీ మీ రాజ్యాల్లో ఈ ధర్మాన్నే పరిపాలించవచ్చు, అంటే ఈ చట్టాలనే పరిపాలించవచ్చు అని చెప్పి చెబుతాడు అనమాట. ఇది రాజసూయ యాగం. అర్థమైంది అనుకుంటా. అర్థమైంది గురుగారు. ప్రపంచమంతా ఒకే ధర్మం ఉన్నప్పుడు అందరూ సుఖ సంతోషాలతోటి ఉంటారు. ఒకే పద్ధతిలో ఒకే అవగాహనతో నడుస్తున్నప్పుడు. ఎవడు రాజ్యాంగం ఎవడు గోల ఎవడు రాసుకున్నప్పుడు గొడవలు అవుతాయి. అర్థమైంది కదా. అర్థమైంది గురుగారు. ప్రజల సుఖశాంతులతో ఉండాలి అంటే, పుణ్య మార్గంలో నడవాలంటే కనుక అందరూ ఒక పద్ధతిని పెట్టుకొని నడవటం అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. రాజు అన్నవాడు దీనికోసమే యుద్ధాలు చేస్తాడు, ఈ ధర్మాన్ని స్థాపించడం కోసం. అంతేగాని రాజ్యాన్ని విస్తరించడం కోసం యుద్ధాలు చేస్తారు, కీర్తి కోసం యుద్ధాలు చేస్తారు అని చెప్పి మనకి హిస్టరీలో రాసి ఉంటారు చరిత్రకారులు. అవును గురు. వీళ్ళందరూ అజ్ఞానులు అనమాట. అంతకంటే వాళ్ళని అనడానికి ఏమి లేదు. ఏం తెలియకుండానే స్వార్థంతో, మోహంతో ఈ చరిత్ర అనే పుస్తకాలు రాస్తారు ఇలా జరిగిందని. వాళ్ళ దృష్టిలో ఈ సృష్టి, ఈ వ్యవహారం ఇవన్నీ కూడా వాస్తవమే అనే భావంతో ఇది రాస్తారు. దాన్ని దాటిపోయిన వాళ్ళు ఇచ్చిన శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని వేదం అనే పేరుతోటి చెప్తాం, లేకపోతే వైదిక శాస్త్రం అనే పేరుతోటి చెప్తాం, స్మృతి అనే పేరుతోటి చెప్తాం. ఈ స్మృతిని అన్ని చోట్ల మీరు పాటించండి అని చెప్పే ఆ ఆదేశం ఏదైతే ఉందో ఈ ఆదేశమే రాజసూయ యాగం. రాజులు అసూయ లేకుండా ఉండేవాళ్ళుగా చేసేదన్నమాట. అంటే రాజులు నీ మార్గాన్ని దోష దృష్టితోటి కాకుండా నీ మార్గాన్ని అనుసరించేవిట్లుగా చేయటం, దోష దృష్టితోటి దాన్ని చూసే విధంగా కాకుండా. ఈ క్రమంలో చాలా జనహింస జరుగుతుంది ఎవరైనా ఎదిరించినట్లయితే. ఎదిరించకుండా ఉంటే చక్కగా స్థాపించబడుతుంది. అయితే ఈ పుణ్యం సామాన్యమైన పుణ్యం కాదు. ధర్మ సంస్థాపన అనే పుణ్యం సామాన్యమైనది కాదు. అది భూగోళం అంతా కూడా ధర్మ సంస్థాపన చేసినప్పుడు ఆ పుణ్యానికి సాటి అయినది లేదు. కాబట్టి దాని ఫలం ఏ విధంగా వస్తుంది అంటే, ఇదిగో ఇప్పుడు లవణుడికి లేకపోతే హరిశ్చంద్ర మహారాజుకి వచ్చిన
ఈ అనుభవాల రూపంలో వస్తుంది. లేదు, పాండవులకు కలిగిన అనుభవ రూపంలో వస్తుంది. వాళ్ళు కూడా రాజసూయ యాగం చేసిన తర్వాత వనవాసం చేశారు, తెలిసిందే కదా అవును. అందరికీ. చెప్పారు గురుగారు. ఆ మరి వాళ్ళు ధర్మరాజు జూదం ఎందుకు ఆడాడు ఆయనకు తెలియదా అంటే, రాజసూయ ఫలాన్ని అనుభవించవలసి వచ్చి అలా జరిగింది. ద్రౌపది దేవికి కలిగిన అవమానం కానీ ఇంకోటి కానీ ఇవన్నీ అలా జరిగినాయి అన్నమాట. ఆ ధర్మ సంస్థాపన కోసమే ఇవన్నీ జరిగినాయి. ఈ విధంగా ఈయనకి ఈ అనుభవం కలిగింది. అది సంగతి. అర్థమైంది కదా. అర్థమైంది గురుగారు. పుణ్యం కూడా కష్టాన్ని ఇస్తుంది ఒక్కోసారి, కానీ కష్టం దేనికి ఇస్తుంది అది? అనుభవించడానికి. ఒకడెవడో కలిసి రావాల్సి ఉంది, కానీ వాడిని ఎవరో శత్రువులు తరిమారు అన్ని లాగేసుకొని. అప్పటికే వాడు దారిద్ర్యంలో బాధపడుతూ ఉన్నాడు. ఆ తరుముతూ ఉండగా వాడు అడ్డదారి బట్టి ఎటో పారిపోయాడు. ఆ పారిపోయే క్రమంలో ఏ అడవిలోనో ఎక్కడో ఒక నిధి అతనికి తారసపడింది. దాన్ని తెచ్చుకొని అతను మళ్ళీ సుఖంగా ఉండడం మొదలుపెట్టాడు. అంటే అతను కలిసి రావాల్సి వచ్చి కదా పారిపోయింది ఆ రోజు. అవును. లేకపోతే అడవిలో ఆ ప్రదేశానికి ఎందుకు వెళ్తాడు అతడు? అర్థమైందా? అందువల్ల ఏది మంచి ఏది చెడు అని చెప్పి నిర్ణయించడం అనేది సామాన్యమైన ఊహలకు అందేది కాదు. క్లియరా ఇప్పుడు? క్లియర్ గురుగారు. ఇప్పుడు లవణుడికి వచ్చిన ఈ అనుభవం ఎటువంటిది అన్నది ఇప్పుడు వశిష్ఠ భగవానుడు, నేను కూడా ఉన్నాను స్వయంగా సభలో అని చెప్పి చెబుతున్నారు కదా. అవును గురుగారు. ఆయన వర్ణిస్తారు ఇప్పుడు తర్వాత సర్గల్లో ఈ తత్వం అంతా లవణుడు అడగ్గా. చదవబోతున్నాం తర్వాత. ఓకే. ఓకే. జై శ్రీరామ్ అండి. అవస్థాతీత శ్రీ